హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొచ్చేసి నబీల్ అండ్ గౌతమ్ నామినేట్ చేస్తున్నది. నబీల్ వచ్చేసి గౌతమ్‌ని నామినేట్ చేస్తున్నాడు. వీళ్ళ నామినేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక 45 మినిట్స్ దాకా అనేది నామినేషన్ ప్రాసెస్ అనేది జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ నామినేషన్స్ ప్రాసెస్‌ని బేస్ నబీల్ వచ్చేసి మొన్న కంప్లెయింట్ బాక్స్ అనేది రావడం జరిగింది గదా! ఆ కంప్లెయింట్ బాక్స్‌ని నువ్వు ఒక్కొక్కరితో ఒక్కొక్కలాగా ఉంటావు. నీలో ఫైర్ అనేది లేదనేసేసి గౌతమ్ అనేది నబీల్‌కనేది రాయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎంత పెద్ద గొడవ చేశాడంటే నబీల్ అయితే ఏం చెప్పినా వినట్లేదు గౌతమ్. గౌతమ్ అయితే అన్ని సర్ది చెప్తున్నాడు. అయినా కూడా లేదు, వినట్లేదు. నబీల్ అయితే గనక గట్టి గట్టిగా అరిచి అరిచి గొంతు కూడా రాపుకొని పోతా ఉంది అట్లనే. అయినా కూడా నబీల్ అయితే ఏం వినట్లేదు. గౌతమ్ సజెషన్స్ ఏవి కూడా కొంచెం సేపు సోనియా చెప్పింది, సోనియా నామినేట్ చేసిందంటాడు. కొంచెం సేపేమో సోనియా అయితే యష్మిని అండ్ ప్రేరణని నామినేట్ చేసింది. ఇంకా గౌతమ్ వచ్చేసి నాకెవరో చెప్పారు, సజెషన్ చేశారు అనేసేసి చెప్తాడు నబీల్‌కి. కానీ ఎట్టెట్టనో పోతున్నాడు, ఎట్లెట్లో వస్తున్నాడు గౌతమ్ అయితే గాన. గౌతమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తా ఉంటే నబీల్ ఏమో అర్థం చేసుకోడు. నబీల్ ఏమో గౌతమ్ చెప్పేది విన్నాడు. ఇంకొచ్చేసి లాస్ట్‌కి ఇట్లా కాదులే అనేసేసి మిత్రమా అంటున్నాడు. ఇది నీ గేమ్ ప్లాన్ అంటాడు నబీల్ వచ్చేసి. నువ్వు ఇంత కామ్‌గా నువ్వెప్పుడు మాట్లాడవు, నీలో ఫైర్ లేదు. నామినేషన్స్ ఎక్స్ కంటెస్టెంట్స్‌ని వచ్చినోళ్ళని వచ్చినట్టు బయటికి పంపియాలనేసేసి ఓజీ క్లాన్ వాళ్ళు అనుకున్నారు కదా! కానీ అది ప్లాన్ అసలు జరగలేదనేసేసి అంటాడు. కానీ నబీల్ మాత్రం వినుకోవడం లేదు. గౌతమ్ కూడా అట్లనే డిఫెండ్ అనేది చేసుకున్నారు. లాస్ట్‌కి ఎటికలకు ఎవ్వరు వినట్లేదు. ఇంక నామినేషన్స్ అనేది తీసుకున్నాడు. ఇంక గౌతమ్ అనేది ఎంత చెప్పినా కూడా అంటే కన్విన్స్ అవ్వట్లేదు. నబీల్ అయితే గనక గట్టి గట్టిగా అరుస్తున్నాడు. కొన్ని సార్లు నబీల్‌కి సపోర్ట్ చేస్తాడు గౌతమ్. అది కూడా గుర్తు లేదు. అది కూడా నువ్వు గ్రాటిట్యూడ్ లేదు అనేసేసి ఇద్దరికి గొడవ అనేది జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.